పుల్వామా కిరాతక దాడితో 40 మంది జవాన్లను బలి తీసుకున్న పాకిస్తాన్ ఉగ్రమూకలపై భారత్ పంజా విసిరింది. రక్తం మరిగిన అరాచక మూకలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్ర తండాలపై మెరుపు దాడులతో వెన్ను విరిచింది. గతంలో ఓసారి మెరుపు దాడులతో తడాకా చూపించిన భారత వైమానిక దళం తెల్లవారుజామున వరుస దాడులతో కోలుకోలేని దెబ్బతీసింది. మిరాజ్ 2000 యుద్ధ విమానాల ద్వారా సుమారు 1000 కిలోల పేలుడు పదార్థాలతో ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. భీకర దాడులతో ఉగ్రమూకలను మట్టుబెట్టింది. తెల్లవారుజామున 3:30 గంటలకు మొదలైన జెట్ ఫైటర్ల మెరుపు దాడులు ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి. ఈ మెరుపు దెబ్బతో భారత్ వైపు కన్నెత్తి చూస్తే సహించేది లేదని, మరోసారి అలాంటి దుస్సాహసానికి ఒడిగడితే నూకలు చెల్లినట్లేనని హెచ్చరికలు పంపింది. ఈ దాడుల్లో మొత్తం 12 మిరాజ్ యుద్ధ విమానాలు పాల్గొన్నట్లు సైనికాధికారులు తెలిపారు.